ముందు కూడా ఉండేయమ్మా. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో హార్ట్ అటాక్స్ ఆల్మోస్ట్ 1/4 ఓకే. లెస్ దెన్ 40 ఇయర్స్కి వస్తుంది. 40 ఇయర్స్ ఏజ్ కన్నా ముందే 1/4 ఆఫ్ హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాగే హాఫ్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఆర్ ఇన్ పీపుల్ లెస్ దెన్ 50 ఇయర్స్. అంటే దే ఆర్ స్టిల్ ఇన్ దేర్ 40s అనమాట. ఇంకా 50వ సంవత్సరం కూడా రాలా. సగానికి సగం హార్ట్ అటాక్లు ఇండియాలో లెస్ దెన్ 50 ఇయర్స్ వాళ్ళకి వస్తాయి. సో ఇండియాలో ఎప్పుడు కూడా వేరే కంట్రీస్ కన్నా ఆల్మోస్ట్ ఒక 10-20 సంవత్సరాల ముందే వయసు ముందే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది మనకు ముందు నుంచి తెలిసిందే. ఇంత తక్కువ వయసులో ఎందుకు వస్తుంది అనేది ఒక క్వశ్చన్. సెకండ్, నిజంగా ఏమైనా పెరిగిందా 20 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి 20 సంవత్సరాల కన్నా ఇప్పుడు ఏమన్నా ఇంకా యంగ్ పీపుల్కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? మీరు చూస్తే ఏ వ్యాధి అయినా సరే ఇప్పుడు తక్కువ వయసులోనే స్టార్ట్ అయిపోతుంది. ఓకే. మీరు చూడండి, ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ అవనండి, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఏదైనా సరే, డయాబెటీస్ ఆల్సో, డయాబెటీస్, బీపీ. సో దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే మన వెరీ పువర్ లైఫ్ స్టైల్. ఎస్. సో వెదర్ ఇట్ ఈస్ మెంటల్ స్ట్రెస్, ద ఫుడ్ దట్ మనం తినే ఆహారం అయినా, చైన్ ఎక్సర్సైజ్ అయినా, ఈ మెయిన్ 3 కారణాలు కూడా మీరు చూస్తే చాలా తక్కువ వయసు నుంచినే ఈ బ్యాడ్ అన్నీ ఈ 3 కూడా స్టార్ట్ అయిపోయి తక్కువ వయసులోనే బీపీ, షుగరు, మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారు, అవి రావటం, దాని మూలాన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావటం జరుగుతుంది. సో 2 అవుతున్నాయి. మీరు అన్నట్టే మనకు ముందు నుంచినే తక్కువ వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తాయి ఇండియాలో, ఇండియన్స్కి, సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి. ఇప్పుడు ఇంకా కూడా సిచ్యువేషన్ హ్యాస్ గాట్ వర్స్. అది